క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరుకూడి వచ్చిన దేవుని ప్రియులైన వారందరికీ యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, నూతన సంవత్సరం అనగానే రాత్రి 12 గంటలు మొదలుకొని ఈరోజు మరి 12 గంటల వరకు మరి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరిని కూడా విష్ చేస్తూ ఉంటాం. మరి మన జీవితంలో ఎన్నో నూతన సంవత్సరాలు చూసే ఉంటాం. ఎన్నో నూతన సంవత్సరాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనం కనిపించిన వారందరికీ విష్ చేసినా చేయకపోయినా నూతన సంవత్సరం అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే కాలంలోను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. కాలాలు సమయాలు రావాలి అంటే దేవుడు రప్పిస్తున్నాడు గనుక కాలాలు వస్తున్నాయి, సమయాలు వస్తున్నాయి. దేవుని పిల్లలారా, మరి కాలం మన జీవితంలో నుంచి ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది అని అంటే మన జీవితానికి కాలం చిన్నదిగా మారుతుంది అన్న సంగతి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అని అంటే కాలం చిన్నదైపోతుంది, సంకుచితమైపోతుంది. మన జీవితాలు దగ్గర పడుతున్నాయి అన్న సత్యాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. వెళ్ళిపోతుంది అంటే హ్యాపీగా కొత్త సంవత్సరం వస్తుంది అని అంటే హ్యాపీగా అందరం విష్ చేసుకుంటున్నాం. కానీ ప్రియులారా, ఈరోజు దాటింది అని అంటే ఈ 1వ తారీఖు వెళ్ళిపోయింది అంటే 2వ తారీఖు నుంచి మళ్ళా పాతదిగానే చూస్తాం. సంవత్సరం మారినప్పుడు మనకు ఆ క్షణాలు, ఆ గంటలు, ఆ దినం మనకు ఆనందమే ఉంటుంది. ఈ దినం దాటిన తర్వాత మరలా సంవత్సరమైన, దినమైన, గంటలైనా అవి పాతగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా వెళ్ళి మరి పోగొడుతున్నాడు అని అంటే మన జీవితంలో దేవుడు మనకు ఉదాహరణగా మన కళ్ళ ముందు క్యాలెండర్లు మారుస్తూ నీవు కూడా మారాలి అని, నూతనమైన విధానాన్ని నువ్వు నేర్చుకోవాలి అని, నూతనమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి అని, రప్పించుకోవాలి అని దేవుడు మన కళ్ళ ముందు అనేకమైన ఉదాహరణలు మన కళ్ళ ముందు ఉంచుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే గ్రహిస్తారో మరి నూతనంగా మారే మనస్సు కలిగి ఉంటాం. ఎవరైతే గ్రహించరో నూతనంగా మారాలి అన్న ఆలోచన మనిషికి రాకుండా పోతుంది. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం మన నుంచి ఆశించింది అంటే ఇప్పుడు దేవుడు మరలా ప్రతి నూతన సంవత్సరానికి నూతనమైన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు అని అంటే కారణం ఏంటి? మనం దేవుని నుండి, దేవుడు మనకిచ్చిన ఆ ప్రారంభపు మనస్సు నుండి మనం ఏమైపోయాము అని అంటే మరి తప్పించబడ్డాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి అన్నాడు. చూడండి ప్రియులారా, పరలోక సంబంధమైన వరములు రుచిగా ఉంటాయా అనంటే రుచిగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి,
ఒక పండగ వచ్చినా, లేకపోతే ఒక ఫంక్షన్ మనం చేసుకున్నా, లేకపోతే ఒక సందర్భం, సంతోషకరమైన సందర్భం జరిగిన వంటకాలు చేస్తుంటామండి. వంటలు చేస్తూ ఉంటారు. ఈ వంటలు చేసిన తర్వాత అండి, ఎంత రుచికరమైన వంటలు చేసినప్పటికీ, మనము ఏదైతే కార్యక్రమాన్ని జరిగించాలనుకున్నామో వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. మీకు అర్థమవుతుందో లేదో? మనం ఏ కార్యక్రమం నిమిత్తం వంటలు చేశామో, ఆ కార్యక్రమానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఏంటి అసలు అనంటే, ఉదాహరణకు ఒక బర్త్‌డే కార్యక్రమం చేశామనుకోండి. బర్త్‌డే కార్యక్రమాన్ని చేసే ముందు అన్ని ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వంటలు చేస్తాం. వంటలు ఎంత రుచిగా ఉన్నప్పటికీ ప్రియులారా, మరి వంటల కంటే ముందు ఏం జరగాలి? బర్త్‌డే కార్యక్రమం జరగాలి. బర్త్‌డే కార్యక్రమం జరగాలి. అంటే కార్యక్రమం అనగా ప్రార్థన. లేకపోతే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని జరిగించడానికి మనం ప్రయాసపడుతుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. దానికంటే ముందు ఈ రుచి చూడాలి. ఏమండి, మనం తినే ఆహార పదార్థాల రుచి కంటే ముందు వాక్యం అనే రుచిని చూడాలి. దేవుడు ఏమంటున్నాడంటే ప్రియులారా, వెలిగింపబడిన ప్రతి ఒక్కరూ పరలోక సంబంధమైన వరములను రుచి చూచారు. ప్రార్థన రుచి ఏంటో మనకు తెలిసింది. వాక్యపు రుచి ఏంటో మనకు తెలిసింది. పాటల రుచి ఏంటో మనకు తెలిసింది ప్రియులారా. ఈ కూడికల రుచి ఏంటో మనకు తెలిసింది. అందుకే మన గృహాలన్నింటిని కూడా వదిలేసి ప్రార్థన దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాం. దేవుని యొక్క మాటలు వినటానికి ప్రయాసపడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. పరలోక సంబంధమైన వరములను రుచి చూసాం మనం. అంటే పరలోకం కనిపించకపోయినా, దేవుడు కనిపించకపోయినా, ఏమండి, మరి యేసుక్రీస్తు వారు కనిపించకపోయినా, ఆయన త్యాగం మనం చూడకపోయినా, వాటన్నింటినీ కూడా విశ్వాసంతో నమ్మాము గనుక, ఆ నమ్మిన దానికి అది రుచిగా మనకు కనబడింది గనుక ప్రభువులోకి వచ్చాము. యేసుక్రీస్తు వారిలో నిలబడ్డాము ప్రేమన దేవుని పిల్లలారా. అంటే ఇప్పుడు వెలిగింపబడిన వారందరూ కూడా రుచి చూసి వచ్చిన వారిగా వచ్చాము గనక, ఇప్పుడు రుచి చూసి మనందరం కూడా ఏమైపోయాము అనంటే, మనమంతా కూడా తప్పిపోయామండి. మనమంతా కూడా తప్పిపోయాం. ఎలా తప్పిపోయాం? ప్రార్థనకు వస్తున్నాం. పండగలు జరిగితే పండగకి ప్రార్థనలోకి వస్తాం, ఆరాధనలోకి వస్తాం, మీటింగ్స్కి వస్తాం, ఏమండి, కూడికలకు వస్తాం. అన్నింటికి మనం ఏమండి వస్తున్నాం. అయితే మనం తప్పిపోయినట్టుగా ఇక్కడ వ్రాయబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చదవండి, ముందుకు చదవండి. పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ ఏమండి, మనలోనే ఎంతో మంది నేను 20 సంవత్సరాల క్రిందట బాప్తిస్మం తీసుకున్నానని ఒకరంటారు. 15 సంవత్సరాల క్రిందట నేను బాప్తిస్మం పొందానని మరొకరంటారు. 30 సంవత్సరాల క్రిందట నేను బాప్తిస్మం తీసుకున్నానని ఒకరంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము ప్రభువులో నిలబడినట్టుగా మనకి ఎప్పుడైనా అనిపించిందా అని అంటే, ఇదిగో మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు అని అనుకుంటున్నాము. కానీ మరి ప్రభువు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభువు జ్ఞాపకానికి రాడు, వాక్యము జ్ఞాపకానికి రాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనము తప్పిపోతున్నాం. కనుక ఈ తప్పిపోయినటువంటి మనలను రప్పించడానికి ప్రేమన దేవుని పిల్లలారా, ఈ ప్రకృతిని అన్నింటిని కూడా సిద్ధం చేసి, ఈ ప్రకృతి వలన మనం పాఠం నేర్చుకోవాలని ప్రకృతిలో ఉన్న జీవరాశులను సైతం మన కళ్ళ ముందు ఉంచి ఉదాహరణలుగా పెట్టి
వాటిని చూసి మీరు అర్థం చేసుకొని పాఠం నేర్చుకోవాలని చెప్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నిజమండి. ఏమండి, ఒక పక్షిని చూసినా పాఠం నేర్చుకోవాలి, జంతువుని చూసినా పాఠం నేర్చుకోవాలి, చీమలను చూసినా పాఠం నేర్చుకోవాలి. వాటి యొక్క నడతలేంటి, వాటి యొక్క ప్రవర్తన తీరేంటి, వాటి యొక్క ఆలోచన ఏంటి, వాటి యొక్క మొరలేంటి, వీటన్నింటిని కూడా మనం ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, వాటి నుంచి మనం పాఠం నేర్చుకోవాలని మరీ మరీ చెబుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. మనం వాటి నుంచి పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠం నేర్చుకోవాలి అని ఆలోచించగలిగితే ఈరోజు మరి ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకోగలిగితే ప్రియులరా, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి మీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి మీకు తెలియజేయును అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా. ఏమండి, ఈ మాట ఒకసారి చెబితే విని అర్థం చేసుకునే వారికైతే అవసరం లేదండి. కానీ యోబు గ్రంథంలో ఏమండి, ఎప్పుడో మొదటి శతాబ్దంలో పూర్తయిన పరిశుద్ధ గ్రంథంలో రాయించి నేటికి కూడా మరలా మనం వినటానికి, ఆ వాక్యం చదవటానికి, ఆ వాక్యం అర్థం చేసుకోవటానికి, ఆ వాక్యం యొక్క విశ్లేషణ మనము వినటానికి మరలా చెప్పిస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసండి. వాటి ద్వారా మనం నేర్చుకోవాలన్నమాట. ఆకాశ పక్షులను చూడుడి, అవి మీకు తెలియజేస్తున్నాయి అంటున్నాడు. ఏమండి, ఆకాశ పక్షులు ఉన్నాయి. పక్షులను ఆలోచిస్తే ప్రియులారా, పక్షులకు రాజు ఉన్నాడట. ఆ రాజు ఎవరు? గద్ద అండి. దాన్ని పక్షిరాజు అన్నారు. మృగములకు రాజు ఉన్నాడు. మృగములకు రాజు ఉంది. ఎవరు? సింహం, అడవి రాజు అంటారు. ఏమండి, మనుషులకు రాజులు ఉన్నారు. అదేవిధంగా సంఘానికి కూడా రాజు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇశ్రాయేలీలకు ఎంతో మంది రాజులు, యూదులకు సపరేట్గా ఎంతో మంది రాజులు. వాళ్ళు రాజరికం చేస్తుండగా మిగిలిన అన్నజనులకు కూడా రాజులు ఉన్నారు ప్రేమన దేవుని పిల్లలారా. అంటే రాజులు అనేటువంటి వారు చాలా వరకు ఏమంటే పక్షులు మొదలుకొని, జంతువులు మొదలుకొని, మనుషులు మొదలుకొని, అంటే భూమి మీద ఉండేటువంటి మనుషులకు అందరికీ, జంతువులకు, పక్షులకు రాజులు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకోబోయే ఒక రాజు గురించి నేర్చుకోవాలండి. అదే పక్షిరాజు. పక్షిరాజు గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. అసలు పక్షుల గురించి మనం నేర్చుకోవటం ఏంటి? అన్నింటికంటే శ్రేష్టమైన జీవితం అని చెప్పాడు. అన్నింటికంటే ప్రథమ ఫలము మీరు అని చెప్పారు. నా పిల్లలుగా నా ఆత్మను పంచుకొని పుట్టిన వారుగా మీరు ఉన్నారు అని చెప్పాడు. పక్షులను చూడటం ఏంటి? పక్షులను విచారించడం ఏంటి? పక్షులను ఆలోచించడం ఏంటి? వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని ఆలోచించగలిగితే ప్రియులారా, ఇదిగో పక్షి రాజు యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితేనండి, ఏమండి, పక్షుల గురించి ఆలోచించగలిగితే మనుషులు ఏమండి, ఒక బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఏమండి, ఒక స్త్రీ అయితే తన భర్తను ఆశ్రయిస్తుంది. ఏమండి, ఒక యవనస్తురాలైతే తన తండ్రిని ఆశ్రయిస్తుంది. లేకపోతే ఎవరైనా కానీ మన రక్త సంబంధికులలో ఎవరినో ఒకరిని ఆశ్రయించి మన బాధ ఏంటో చెప్పుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. మన బాధ ఏంటో చెప్పుకుంటాం. కానీ పక్షులకు ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా? వాటికి ఏ బాధ వచ్చినా, ఏ ఏ శ్రమ వచ్చినా, ఆకలేసినా, దాహం వేసినా అవి ఎవరికి మొరపెట్టుకుంటాయో, ఎవరికి ఆ బాధ చెప్పుకుంటాయో ఒకసారి అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు వాటికి ఆహారము సిద్ధపరిచింది ఎవరు అంటున్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళారా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు మొరపెట్టినప్పుడు ఎవరికి మొరపెట్టాయి అంటే, దేవుడు నాకు ఆధారము, దేవుడే మాకు ఆధారము, దేవుడే మాకు దిక్కు, దేవుడే మాకు పెద్ద, దేవుడే మాకి అన్నీ అని ఏమండి, ఒక పక్షి ఆకాశం వైపు చూస్తుంది, దేవుడే మాకు ఆధారం అనుకుంటుందంట ప్రియమైన దేవుని పిల్లలారా.
ఆకాశం వైపు చూసి తిండి లేకపోయినా దాహం వేసినా ఆకాశం వైపు చూసి ఇదిగో తండ్రి మాకు ఆహారము లేదు అని పక్షులు మొరపెట్టుకుంటున్నాయట అండి, మొరపెట్టుకుంటున్నాయట. కానీ మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకగలమా? సొంత ఆలోచనలతో నేను చెప్పిందే జరగాలి అని, నేను ఎలా ఆలోచిస్తే అలాగే జరగాలి అని మనకున్నటువంటి గర్వంతో మనం వెళ్ళిపోతుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. పక్షులను విచారించండి అని అందుకే నాకు దేవుడే అని ఆధారం చేసుకొని దేవుణ్ణి చూస్తున్నాయి. దేవుడు మాకు ఆహారం ఇస్తాడనుకున్నాయి, దేవుడే మాకు దాహం తీరుస్తాడనుకున్నాయి. మా బాధ ఏంటో ఏది మొరపెట్టుకున్నా దేవుడే మాకు దిక్కు అనుకొని బ్రతుకుతున్నాయి ప్రేమన దేవుని పిల్లలారా పక్షులు. ఆలోచించండి ఏమండి. కనుక మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా మన కళ్ళ ముందు ఇవి గడిచిపోతున్నాయి, కానీ మన కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాయి. కానీ ఇదిగో మనము కూడా వెళ్ళిపోయే లోపు మన జీవితంలో ఒక నూతన విధానాన్ని, ఒక క్రొత్తదనాన్ని ఇదిగో మరి దేవుని ఎదుట చూపించుకోవాలన్నటువంటి ఆలోచన మాత్రం మనకు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి యెషయా గ్రంథాన్ని చూద్దామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం నుంచి, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని యవనస్తుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళ. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారట. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని వైపు చూస్తారో వారు ఎలా ఉంటారట? నూతన బలము పొందుకుంటారు, నూతన బలము పొందుకుంటారు. ఏమంటే మొదటి రెఫరెన్స్ లో చెప్పాను కదండి, పరలోక వరములను రుచి చూసిన ఈ మనిషి తప్పిపోయాడు గనక ఇదిగో మరలా ప్రభువులో నేను నిలకడగా ఉండి ఒక క్రొత్తదనాన్ని దేవుని ఎదుట కనపరుచుకోవాలి, పరిశుద్ధతను దేవుని ఎదుట కనపరుచుకోవాలి, నూతన విధానాన్ని నేను దేవుని ఎదుట కనపరుచుకోవాలని ఎవరైతే ఉంటారో వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నూతన బలము పొందుకుంటారు అని అంటాడు ప్రియమైన వాళ్ళారా. ఆ తర్వాత మాట్లాడుకుంటూ చెప్తున్నాడు ఇక్కడ, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, పక్షిరాజు వలె పైకి ఎగురుదురు అంటున్నాడు. ఎవరు వాళ్ళు అని అంటే, దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుడే మాకు దిక్కు అనుకొని దేవుడే మా తండ్రి అనుకొని ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతారో వారు ఎలా ఉంటారట? పక్షిరాజు వలె బలము పొందుకొని, నూతన బలము పొందుకొని ఇదిగో తమ రెక్కలతో ఎగురుతారటండి. గద్ద ఎలాగైతే ఎగురుతుందో, ఎంత పైకి ఎగురుతుందో, ఎంత ఎత్తుకు మరి ఎగిరి వెళ్ళిపోతుందో, ఇదిగో ఈ నూతన బలం పొందిన వారు కూడా అలాగే రెక్కలు చాపుకొని వెళ్ళిపోతారంట ప్రియులారా. ఆలోచిస్తున్నారా మీరు? పక్షిరాజు తన రెక్కలను ఎలాగైతే చాపుకొని ఎగురుతుందో, నూతన బలము పొందుకున్న వారందరూ కూడా ఇదిగో అలాగే దేవుని ఎదుట నిలవబడతాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆలోచించండి. మరలా పక్షిరాజు గురించి చెప్తున్నాడు, గద్ద గురించి చెప్తున్నాడు. దేవుని పిల్లలారా, పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడు అని అంటే దాని గురించి ఏంటో మనకు తెలియాలి. అసలు పక్షిరాజు తన జీవితంలో అసలు ఏమి చేస్తుందో, అది ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతుందో, ఎలాగా ఈ సంవత్సరాలు బ్రతకగలుగుతుందో వీటన్నింటిని కూడా మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 5వ వచనం, పక్షిరాజు యవనము వలె మీ యవనము క్రొత్తదగునట్లు. ఆలోచిస్తున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా?
పక్షిరాజు యవ్వనం క్రొత్తదవడం ఏంటి? ఏమండి? పక్షిరాజు చరిత్ర మనం చదవగలిగితేనండి, వాటి గురించి తెలుసుకోగలిగితే, పక్షిరాజు సుమారుగా 80 నుంచి 100 సంవత్సరాలు బ్రతుకుతుందండి. 120 వరకు కూడా బ్రతుకుతుందని శాస్త్రవేత్తలు చెప్తారు. ఏమండి? కనుక ఇప్పుడు 100 సంవత్సరాలు అది బ్రతకాలంటే ముందు 40 సంవత్సరాలకి అది వృద్ధురాలవుతుంది. 40 సంవత్సరాలకు వృద్ధురాలుగా మారిపోయిన ఈ పక్షిరాజు 100 సంవత్సరాలు ఎలా బ్రతుకుతుంది చెప్పండి? 40 సంవత్సరాలు వృద్ధురాలైనప్పుడు 40 సంవత్సరాలు చనిపోవాలి. కానీ 100 సంవత్సరాలు బ్రతకడానికి అది ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ ప్రయత్నం చేస్తుందో తెలుసా? 40 సంవత్సరాలు రాగానే ఈ పక్షిరాజుకి ఏమవుతుంది అని అంటే పొడవాటి ముక్కుగా మారిపోతుందండి. తన ముక్కు పొడవుగా మారుతుంది. గోర్లు పొడవుగా మారుతాయి. గోర్లు పొడవుగా మారుతాయి. దాని మీద ఈకలు ఎక్కువగా వచ్చేస్తాయి. చాలా బరువుగా మారుతుంది. అలా బరువుగా మారిన తర్వాత అది మరలా నూతన బలాన్ని పొందుకోవాలి అనంటే, మంచి యవ్వనంలోకి రావాలి అంటే ఒక రిస్క్ తీసుకోవాలండి. అది ఒక ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవాలి. అది ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎత్తైన కొండ మీదకి వెళ్తుందండి. ఎలా వెళ్తుందంటే ఆ బరువుతో పైకి ఎగరలేక అలాగే ఎగురుకుంటూ ఎత్తైన చోటుకు వెళ్తుందటండి. ఎత్తైన చోటుకి వెళ్ళి రాయి మీద నిలబడి ఆ రాళ్ళ మీద నిలబడి తన ముక్కును ఆ గుండును ఆ రాతిని కొట్టి రక్తం కారుతున్నా, తన ముక్కులో నుంచి చీము కారుతున్నా, రక్తం కారుతున్నా అలాగే కొట్టి తన ముక్కును ఊడబెరుక్కోవాలి. అది అదే విధంగా తన గోర్లను పొడవుగా మారినటువంటి తన గోర్లనండి రాతికి అలాగే రాపిడి చేయాలండి. అలా రాపిడి చేసి ఆ యొక్క గోర్లను తీసేసుకోవాలి. అలా గోర్లను తీసుకోక ముందు, ఆ ముక్కును తీసుకోక ముందు అండి అది మరొక ప్రయత్నం చేస్తుంది. ముందు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రియులారా, తన మీద ఉండేటువంటి ఈకలను తన ముక్కుతో పెరుక్కోవాలండి. అన్నింటిని కూడా తీసేసుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఇలా అది కష్టపడిన దినాలు ఏంటో తెలుసా? సుమారుగా 150 దినాలండి. 150 దినాలు కష్టపడుతుందండి. ఆ కష్టంలో తన గోర్లను ఎంతో బాధను అనుభవిస్తుంది. తన ముక్కును పగలగొట్టుకోవడానికి ఎంతో బాధను అనుభవిస్తుంది. తన ఈకలను పెరుక్కోవడానికి ఎంతో బాధను అనుభవిస్తుంది. అలా బాధను అనుభవించి సుమారుగా 5 నెలల పాటు అదే కొండ మీద ఉండి నివాసం చేసి, ఇదిగో నూతనంగా ఎలాగైతే వాటన్నింటిని తీసుకున్న తర్వాత మరలా యవ్వన బలం వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా యవ్వన బలం వస్తుంది. ఇదిగో మొదటిగా అది యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎలాగైతే ఆ బలం ఉంటుందో, 40 సంవత్సరాల తర్వాత కూడా అదే బలాన్ని పొందుకోవాలి అనంటే అది చేసిన ఈ ప్రయత్నం ద్వారా మరలా యవ్వన బలం వస్తుందండి. మరలా యవ్వన బలం వస్తుందంటే నూతనత్వం తనలోకి మరలా వస్తుంది. అంటే యవ్వన బలము సాధించిన తర్వాత ఎక్కడికి ఎగరలేను అని బాధపడినటువంటి అది ఎక్కడికైతే అనుకుంటుందో అక్కడికి మరలా వెళ్ళి అక్కడ సంచారం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. భూమి నుంచి మొదలుకొని సుమారుగా 6000 నుంచి 8000 అడుగుల ఎత్తు ఆకాశంలోకి వెళ్తుందటండి. అది 40 సంవత్సరాల తర్వాత, అది మారిన తర్వాత, తన యవ్వనాన్ని అది మరలా తెచ్చుకున్న తర్వాత, ఆ యవ్వనాన్ని తెచ్చుకోవడానికి అది కష్టపడిన ఆ కష్టం నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా అనుభవించిన పక్షిరాజుకి అర్థమవుతుంది. ప్రియులారా, అనుభవించిన పక్షిరాజుకి అర్థమవుతుంది. మరి పక్షిరాజు గురించి మనం ఎందుకు అర్థం చేసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పక్షిరాజు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? మీరు కూడా నూతన బలము పొందుకోవాలి అంటున్నాడండి. యెషయా గ్రంథం, ఆ మాట చదువుకుందామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె
తన రెక్కలను చాచి పైకి ఎగురుదురు అంటున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలాగో తెలుసా, మనము కూడా యెహోవా కొరకు ఎదురు చూడాలి అని అంటే ముందు మన జీవితంలోనండి ఇదిగో క్రైస్తవ్యాన్ని తీసుకున్న తర్వాత, ప్రభుని స్వీకరించిన తర్వాత, యేసుక్రీస్తు వారిని ధరించుకున్న తర్వాత మనకు వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు అన్నింటినీ కూడా మనం ఓర్చుకోగలగాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అన్నింటినీ మనం ఓర్చుకోగలగాలి. ఏమండి, మనలో నూతన బలం రావాలి అని అంటే పౌలు గారి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు చూడండి ప్రియమైన వారులారా. ఆయనకు వచ్చిన బాధలు అంతా ఇంత కాదు కదండి. ఆయనకు వచ్చిన శ్రమల గురించి చదువుకోగలిగితేనండి నిజంగా మనకు ఆయాసం వస్తుందండి. ఆ శ్రమల గురించి చదివితేనే ఆయాసం వస్తుంది. కానీ అనుభవించిన పౌలు గారి జీవితాన్ని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ ఆ బాధలు, ఆ శ్రమలు ఎందుకు పడ్డాడు? ఎందుకు శ్రమ పడ్డాడు క్రీస్తు కొరకు? ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు అవమానాలు పడ్డాడు? ఎందుకు బెత్తములతో కొట్టించుకున్నాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు? అడవి మార్గంలో ఆయనకు ఆపదలు వచ్చాయి, సొంత వారితో ఆపదలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించాడు అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో పక్షిరాజు ఎలాగైతే నూతన బలాన్ని పొందుకోవడానికి అది ఎంత ప్రయాసపడిందో పౌలు గారి యొక్క జీవితాన్ని చూడగలిగితేనండి పక్షిరాజు పడిన ఆ శ్రమ పౌలు గారిలో మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. పౌలు గారు చాలా శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. పక్షిరాజు జీవితాన్ని చదవగలిగితేనండి నిజంగా 5 నెలల పాటు ఏమండి కొండ మీద, ఎత్తైన కొండ మీదకి వెళ్తుంది. ఆ బాధలన్నింటిని కూడా అక్కడే అనుభవిస్తుంది. ఎవరికి చెప్పుకోదు ప్రియమైన వారలారా. కారణం ఏంటో తెలుసా? లోపమంతా తనలోనే ఉంది. గోర్లు పెరిగిపోయాయి, ముక్కు పెరిగిపోయింది, ఈకలు పెరిగిపోయింది, బరువెక్కిపోయింది. అలాంటప్పుడు మరలా యవ్వన దశ రావాలి అనంటే, యవ్వన బలం రావాలి అనంటే అది ఏం చేయాలి అనంటే అనుకుంది. ఇదిగో ఆకాశాన్నంటే కొండ మీదకి వెళ్ళిపోయింది, రాతి మీద నిలబడింది, రాతిని కొట్టుకుంది. ఏమంటే రక్తం కారుతున్న బాధ అనుభవించింది. అలా బాధ అనుభవించి 150 రోజులు కష్టపడింది. ఇదిగో మరలా యవ్వన దశకు వచ్చిన తర్వాత భూమిని మొదలుకొని 6000 అడుగుల ఎత్తు లేదా 8000 అడుగుల ఎత్తుకు వెళ్ళిపోయింది అనంటే ప్రియులరా, ఆ శక్తి ఎలా వచ్చింది చెప్పండి? బాధ అనుభవిస్తే వచ్చింది. పక్షిరాజుకి బాధ అనుభవిస్తే ఆ శక్తి వచ్చింది కనుక ఆకాశపు ఏమండి అంచున మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చాలా ఎత్తు మీద ఉంటుంది, చాలా చిన్నగా కనబడుతుంది. అంత ఎత్తున ఉండేటువంటి ఆకాశపు ఆ పక్షిరాజు భూమి మీద తన ఎర ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నేరుగా ఏమండి రావటానికి అంత బలము సాధించాలి అనంటే ముందు కష్టపడాలి. 40 ఏళ్ల తర్వాత ముందు చాలా ప్రయాసపడింది, చాలా కష్టపడింది కనుక ఎర కోసం అక్కడ నుంచి కిందికి భూమి మీదకి రాగలుగుతుంది అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, తనకున్న శక్తిని ఎలా సాధించుకోగలిగింది, ఎలా సంపాదించుకోగలిగింది ప్రియమైన దేవుని పిల్లలారా. పరలోకపు వరములను రుచి చూచిన మనము కూడా నూతన బలము పొందుకోవడానికి దేవుడు ఆధారం చేసుకొని, దేవుడే నాకు ఆధారం అనుకొని ఎవరైతే నిలబడతారో నూతన బలాన్ని పొందుకోగలరు ప్రియమైన దేవుని పిల్లలారా. నూతన బలం రావాలి అనంటే ప్రయాసపడాలి కదా, కష్టపడాలి కదా. కష్టం ఎప్పుడు వస్తుంది? దేవుని పని కొరకు అడిగేస్తే వస్తుంది. దేవుని పని అని ఇష్టపడితే వస్తుంది. దేవుని పని అని అడిగేసి ఎంత శ్రమ వచ్చినా బాధ వచ్చినా నేను తట్టుకోగలగాలి అని ఇదిగో అన్ని అవమానాలను దాటుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రియమైన వారలారా, మనము కూడా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడతాడు ప్రియమైన వారలారా. మనం కూడా నూతన పరచబడతాం. అందుకే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అంటున్నాడు చూడండి ప్రియమైన వారలారా. క్రొత్త సంవత్సరం మారింది,
సంవత్సరం మారింది. వ్యక్తులముగా అందరం చూసిన వాళ్ళమే మనంతాను కూడా. పలానా వ్యక్తి ఎవరు అంటే అదిగో పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, మనందరం పరిచయం ఉన్న వాళ్ళం కాదా? క్రొత్త సంవత్సరం అనుకొని అందరూ క్రొత్త వాళ్ళు వచ్చారా? ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా దేశాల నుంచి వచ్చి కూర్చున్నాం ఇక్కడ? ఏమి లేదే. అందరము సంఘస్థులమే, అందరము గ్రామస్తులమే, వీధిలో ఉన్నవారమే, తల్లులు పిల్లలమే, అందరము మనమే. మారింది ఏది? కేవలం 4 వెళ్ళి 5 వచ్చింది అంతే. మనం మారలేదండి. మనమే ఉన్నాం. మనమే ఉన్నాం. ఏమండి? ఒకవేళ మారితే మన వస్త్రాలు మారిండొచ్చు. ఏమండి? అంతే కదండి. పండుగ అని కొత్త వస్త్రాలు తెచ్చుకొని ఉంటాం, కొంటాం. మారితే అది మారిండొచ్చు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, పాతవి ఉన్నాయా? ఉన్నాయి. పాతవి ఉన్నాయి అంటుంటాం కదా ప్రియులారా. దేవుడు నరుని వేషము చూడడు అన్నాడు. మరి దేవునికి ఏం కావాలి? హృదయం కావాలి, మనసు కావాలి. కానీ మన మనస్సులో పాతవి ఉన్నవి గనక ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను అనంటే, పాతవి గతించాలి అనంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అన్నాడు. పాతవి గతించలేదు అనంటే నువ్వు క్రీస్తులో ఉన్నట్టుగా నటిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా నూతన సృష్టి అవుతావు? ఎలా దశ మారుతుంది? ఎలా మన నూతనత్వం మనలోకి వస్తుంది? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పాతవి గతించను అని అన్నాడు. అంటే అపోస్తుడైన పౌలు గారు మరలా మంచి మాటలు చెప్తుంటాడు. కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం అండి. కొలస్సీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ వీటన్నింటినీ విసర్జించుడి అన్నాడు. చూడండి ప్రియులారా, పాతవి గతించాలి అంటే ఏం చేయాలి? వాటన్నింటినీ విసర్జించాలి అంటే విడిచిపెట్టాలి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును. ఆలోచిస్తున్నారా? ప్రాచీన స్వభావము అనంటే పాత స్వభావము అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, పాత స్వభావం ఏం కావాలట? దాని క్రియలతో కూడా, ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి దానికి ఏమండి విడాకులు ఇచ్చేయాలటండి. దానికి విడాకులు ఇచ్చేయాలట. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలట. ప్రాచీన అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టాలి అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే పాత జీవితం దేవునికి నచ్చలే. పాత జీవితం దేవునికి అది నచ్చలేదండి. దాని వలన మీరు నూతన సృష్టిగా మారలేరు కనుక ఇదిగో పాత జీవితాన్ని మీరు విడిచిపెట్టండి అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? పరిత్యజించి జ్ఞానము మీకు కలుగు నిమిత్తము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొనుడి అంటున్నాడు. బుద్ధిని మార్చుకోండి అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, ఏమండి? అంటే ఇప్పుడు మనమంతా కూడా మారినట్టుగా కనబడతాం, కానీ బుద్ధి మారదండి. ప్రాచీన స్వభావం అన్నాడు దాన్ని. ఈ ప్రాచీన స్వభావానికి మీరు ఏం చేయాలి అని అంటే పరిత్యజించి అన్నాడు. పరిత్యజించి అంటే పరిత్యాగ పత్రం అన్నాడు అని ఉంటది కదండి. పరిత్యాగ పత్రం అంటే ఏంటి? విడాకుల పత్రం. ఏమండి? అంటే విడాకుల పత్రం గురించి బైబిల్లో రాయబడింది కదా, పౌలు గారు చెప్తారు కదా అక్కడక్కడ. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే పాత జీవితం ఏదైతే ఉందో, ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దానికి పరిత్యాగ పత్రం రాసేసి దాన్ని విడిచిపెట్టాలట ప్రియమైన దేవుని పిల్లలారా.
అదేంటండి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, నూతన స్వభావంలోకి మనం రావాలి అని అంటే పాత దాన్ని వదిలిపెట్టాలి అంటున్నాడు. దానికి పత్రిక రాసేయి, విడాకుల పత్రిక రాసేయి అంటున్నాడు. ఏమండి ఈ పత్రిక ఈ ఈ పరిత్యజించబడినటువంటి ఈ పత్రికను రాసిన తర్వాత మీరేమవుతారు అంటున్నాడు అని అంటే, పాతవి గతించిపోతాయి. వాటిని వదిలిపెడితే పాతవి గతించిపోతాయి. ఇదిగో మీరు నూతనమవుతారు అని అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమండి క్రొత్త వాయను అంటాడు. క్రొత్త వాయను. ఇప్పుడు క్రొత్తదనం మనలోకి రావాలి అని అంటే పాతవి వదిలిపెట్టాలి అని పౌలు గారు కొలస్సీలకు పత్రిక రాస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, అంటే సంఘానికే వ్రాయబడిన ప్రతి మాట కూడా సంఘముగా పిలువబడుతున్న మనకే కదండి, మనకే కదా. మనలను నూతనంగా మార్చడానికి అనేకమైన సందర్భాలను రాసి ఇచ్చాడు. అనేక పత్రికలు రాశాడు, సంఘాలకు రాశాడు. ఆ సంఘాలకు రాసిన ప్రతి మాట కూడా ప్రతి సంఘానికి సంబంధించిన మాటలు. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రతి సంఘానికి వ్రాయబడిన మాటలు కనుక సంఘానికి వ్రాయబడిన మాటలుగా ఎవరైతే ఏమండి స్వీకరిస్తారో, యేసుక్రీస్తులో మీరు నూతన సృష్టి. యేసుక్రీస్తు వారిలో నూతన సృష్టి అంటాడు. అలాగే దావీదు గారు కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. దేవా నా అంతరంగములలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఈ మాట ఎప్పుడు రాస్తున్నాడో తెలుసండి కీర్తన? ఆ పై మాటలు చదవండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అన్నారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కీర్తన ఎప్పుడు రాసుకున్నాడో తెలుసండి? ఆయన చేసిన బత్షెబాతో చేసినటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో, ఆ తప్పును గూర్చి నాతానను ప్రవక్త అతని దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు చేసినది ఇది అని ప్రవక్త మరి ఆ దావీదు గారితో మాట్లాడిన తర్వాత అండి, ఆయన అలా మాట్లాడిన తర్వాత తనకు తాను సిగ్గు తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తనను తానే ఏమండి తన మనస్సును నలగొట్టుకున్నాడు. నేను ఇంత ఘోరమైనది చేశానా అని, ఇంత ఘోరమైన విధానాన్ని నేను అవలంబించానా అని అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు 10వ వచనం చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు అనగా ఇదిగో క్రీస్తులో నేను నిలబడాలి అనుకున్నప్పుడు, నూతన సృష్టిగా నువ్వు మారాలనుకున్నప్పుడు ప్రియులారా, ఇదిగో నీకు స్థిరమైన మనస్సు రావాలి. నేను పాతది వదిలిపెడుతున్నాను అనే స్థిరమైన మనస్సు నీకు రావాలి అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, స్థిరమైన మనస్సు నీకు రావాలి పాతది వదిలిపెట్టడానికి. అంటే పాత అలవాట్లు అంటే మనకు చాలా ఇష్టం అండి, అన్నింటికంటే ఇష్టం. పాత అలవాట్లైనా, పాత మాటలైనా, పాత చేష్టలైనా, ఈ ప్రవర్తన అంతా కూడానండి మనకు చాలా ఇష్టం. అందుకే ప్రతి నూతన సంవత్సరానికి ఆ పాతదాన్ని వదిలిపెట్టండి, పాతదాన్ని వదిలిపెట్టండి, పాతదాన్ని వదిలిపెట్టండి అని ప్రతి ప్రసంగంలో మనం వింటూనే ఉంటాం ప్రియమైన వాళ్ళారా. కారణం ఏంటో తెలుసా? సంవత్సరం మన కళ్ళ ముందే మారింది. మనం దేవుని ఎదుట ఎప్పుడు మారాలి? మరి దేవుని ఎదుట ఎప్పుడు మారాలండి? కారణం ఏంటో తెలుసా? ఇదిగో మనం పరలోక సంబంధమైన వరములను రుచి చూశాము కదా, అన్నింటిని ఒప్పుకున్నాము కదా, అన్నింటి ప్రభు దగ్గర అన్నింటిని ఒప్పుకొనే బాప్తిస్మం తీసుకున్నాం కదండి. వాక్యము నమ్మి బాప్తిస్మము పొంది ప్రభువులోకి వచ్చి దేవునికి మాటిచ్చి, ప్రభువులో నేను స్థిరంగా ఉంటానని మాటిచ్చి, ఏమైపోయిందంటే ప్రియులారా, రేపటి నుంచి మరలా ఏమండి ఈ మాటంతా కూడా కొట్టేస్తామండి. దేవునికి ఇచ్చిన మాటలన్నీ కొట్టేస్తాం. కొన్ని సంఘాల్లో వాగ్దానాలు వస్తుంటాయి. బాప్తిస్మం ఇచ్చినప్పుడు మనం దేవునికి ఏదైతే మాట ఇచ్చామో అదండి అన్నింటికంటే పెద్ద వాగ్దానం. దేవునికి వాగ్దానం ఇచ్చాం కదండి, దేవా నీ కోసం బ్రతుకుతాను,
దేవా నా మనసును మార్చుకుంటాను, దేవా మీ కుమారుని కోసం నేను కష్టపడతాను, ఇదిగో నేను పరలోకం కోసం కష్టపడతాను, పరలోకం కోసం ఇంకా కొందరిని నేను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా మాటలు ఇచ్చినవే, ఇవన్నీ కూడా ఇచ్చినవే. కానీ ఇవన్నీ ఏమైపోయాయి అని అంటే ప్రియులారా, మరలా మర్చిపోతామండి. మరలా కుటుంబ వ్యవహారాలు, మన అప్పులు, మన బాధలు, ఏమండి మన శ్రమలు, మన వ్యక్తిగత ఇబ్బందులు, వీటన్నింటిని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ప్రభువు గురించి ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే వేదనతో ఒక మంచి మాట బైబిల్లో మనకు కనబడుతుంది. అదేంటో తెలుసా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడటం. యేసుక్రీస్తు కార్యాలలోకి వస్తే కదా నువ్వు నూతనంగా మారేది. చేయాలన్న ఆలోచన నీకు వస్తే కదండి. ఆలోచించని ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు మాట్లాడిన ఒక మంచి మాట బైబిల్లో చూసి ఈ మాటలు ముగించుకుందామండి. ఏమండి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అన్నట్టు. చూడండి ప్రియులారా, దినదినము నూతన పరచబడుచున్నాడు. పనిలో ఉంటే, ప్రభు పనిలో మనం ముందుకు కొనసాగుతుంటే, ప్రభు పనిలో మనం నిలబడితే, స్థిరులుగా ఉంటే దినదినము మనము కూడా నూతన పరచబడుతున్నాడు. ఎందుకంటే యెహోవా మనకు ఆధారం చేసుకొని ఎవరైతే యెహోవాను చూస్తారో, దేవుణ్ణి చూస్తారో వారికి నూతన బలము అనుగ్రహింపబడుతుంది అని దేవుడు చెప్పాడు ప్రేమన దేవుని పిల్లలారా యెషయా గ్రంథంలో. నూతన బలము మనం పొందుకోవాలి అంటే దేవుడు నాకు ఆధారం. అందుకే అంటాడు, ఇదిగో మీరు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించండి, నూతన బలం వస్తుంది, నూతన విధానం నేర్చుకుంటారు, నూతన సృష్టిగా మారిపోతారు, నూతన సృష్టిగా మారిపోతారు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి స్వభావాన్ని మనము కూడా, ఇదిగో ఒక పక్షిరాజు తన బలాన్ని, యవన బలాన్ని మరలా పొందుకోవడానికి తన నూతనత్వం కోసం చేసిన ఆ శ్రమ ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో, ఆ బాధ మనందరం కూడా పడవలసిన వారమే ప్రియమైన దేవుని పిల్లలారా. అలా పడి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క ఆ నూతన బలాన్ని మనం కూడా పొందుకోవాలి అనంటే, దేవుడు మనకి ఇవ్వాలి అనంటే, అది ఆశీర్వాదముగా ఇవ్వాలి అనంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని భూమి మీద బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆలోచించండి. కనుక ఆ పక్షిరాజు నూతనత్వం మనలోకి రావాలి అనంటే ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు పడిన శ్రమ, ప్రభువు కోసము అపోస్తులు పడిన శ్రమ, ఏమండి ప్రభువు కోసం పౌలు గారి యొక్క కుమారులు అనబడేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. తిమోతి ఉన్నాడు, ఏమండి తీతు ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పడిన శ్రమ ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనము కూడా శ్రమ పడాలండి. నలుగురు ఆత్మలను రక్షించడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనం రక్షించుకుంటూ. అలా మనందరం ఉండాలి అని మీ అందరికీ హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని దాసులు కొందరు చెల్లిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.